జై శ్రీరామ్. నేను పగుడాకుల బాలస్వామి, విశ్వ హిందూ పరిషత్. కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజ స్వరూపాన్ని బహిర్గతం చేసుకుంది. భారతదేశ స్వాతంత్ర సంబరాలు జరుపుకున్నటువంటి శుభ సందర్భంగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలోనే వందే మాతర గేయాన్ని అవమానపరిచినటువంటి దుస్సంఘటన ఈ యొక్క భారత ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే ఈ ముగ్గురి సమక్షంలో వందే మాతర గేయాన్ని, పూర్తి గేయాన్ని పాడవద్దు అని చెప్పేసి సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం అనేది ఇది సముచితం కాదు. ఈ దేశం యొక్క సంస్కృతి, ఈ దేశం యొక్క వైభవాన్ని తప్పుపట్టే విధంగా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాటుపడుతూ వందే మాతర గేయాన్ని మధ్యలోనే ఆపివేయాలి, పూర్తి 6 చరణాల గేయాన్ని పాడడానికి ఇష్టం లేదు అని చెప్పేసి కరాఖండిగా ముక్కుసూటిగా చెప్పడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వనీతిని భారత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, భారతమాత వైభవాన్ని, భారత కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తూ ఎన్నో వేల మంది, లక్షలాది మంది ఈ దేశం కోసం, ఈ యొక్క స్వతంత్రం కోసము బ్రిటిష్ పాలకులను ఎదిరించి పోరాటం చేసి వేలాది మంది ప్రాణత్యాగం చేసినటువంటి చరిత్ర వందే మాతర గేయం యొక్క స్ఫూర్తితో ఉన్నది. కానీ ఈరోజు వందే మాతర గేయాన్ని ఆలపిస్తే ఓట్ల కోసము కక్కుర్తి పడి ఓటు బ్యాంకు రాజకీయాల కోసము పూర్తి వందే మాతర గేయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినటువంటి సోనియా గాంధీ వెంటనే ఈ యొక్క భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ యొక్క దేశంలో ఉంటూ సర్వ మతాలు, సర్వ కులాలు, అన్ని జాతులు, నీతులు అన్ని కలిసి ఈ యొక్క దేశం నిర్మాణమైంది. కానీ ఈ దేశం కేవలము ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే, ఒక జాతి కోసము, ఒక వర్గం కోసమే మేము పనిచేస్తాం అనేటువంటి ఒక సంకేతంతో సోనియా గాంధీ వందే మాతర గేయాన్ని మధ్యలోనే ఆపేయాలని చెప్పేసి సైగలు చేస్తూ తీవ్ర అసహనానికి గురి చేయడం అనేది ఆక్షేపణీయం. కాబట్టి సాక్షాత్తు దేశ పండుగ, జాతీయ పండుగ రోజు, జాతీయ జెండా ఆవిష్కరణ రోజునే ఇంతటి అవమానాన్ని చేయడం అనేది భారత ప్రజలు క్షమించరు. వెంబడే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క దేశానికి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్తూ పూర్తి వందే మాతర గేయాన్ని ఆలపించి క్షమాపణతో సరిచేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నది. జై శ్రీరామ్.